ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. 15 hours 15 sufferings, 15 గంటలు 15 శ్రమలు అనే ఈ ప్రత్యేక ధ్యానం కొరకు చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. 2 వాక్యాలు చదువుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో నుంచి, తర్వాత యోహాను సువార్తలో నుంచి, 2 సువార్తల్లో నుంచి మనం కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి దినం, లాస్ట్ ఈవెంట్. మత్తయి గారు చాలా చక్కగా టైమ్లీగా రాశాడు. 26వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. 26వ అధ్యాయం 20వ వచనం. సాయంకాలమైనప్పుడు. 27వ అధ్యాయము 1వ వచనం. ఉదయమైనప్పుడు. 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నమైనప్పుడు. 27వ అధ్యాయము 57వ వచనం. సాయంకాలమైనప్పుడు, ఫుల్ డే. సాయంకాలమైనప్పుడు, ఉదయమైనప్పుడు, మధ్యాహ్నమైనప్పుడు, సాయంకాలమైనప్పుడు. లాస్ట్ డే ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి దినం. ఆయన భూమి మీద శరీరధారి గడిపిన చివరి దినం. సాయంకాలమైనప్పుడు, ఉదయమైనప్పుడు, మధ్యాహ్నమైనప్పుడు, సాయంకాలమైనప్పుడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. యోహాను గారు టైం కాదు కానీ 2 ప్లేసులు మనకు చూపిస్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఒక తోట ఉండెను, ఆ తోటలోనికి ప్రభువారు పలుమార్లు వెళ్ళాడు. గార్డెన్, గెత్సెమనే తోట. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన సిలువేసిన స్థలములో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడలేదు. 2 gardens, 2 evenings, 2 gardens. 2 తోటల మధ్య ఏం జరిగింది? మొదటి తోట గెత్సెమనే తోట, రెండవ తోట కల్వరి తోట. 2 gardens. ఇంకో రకంగా చెప్పాలి అంటే 2 mountains, ఒలీవ కొండ మరియు కల్వరి కొండ. 2 mountains మధ్య ఏం జరిగింది? 2 evenings మధ్య ఏం జరిగింది? 2 gardens మధ్య ఏం జరిగింది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి దినం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట అన్నాడు. తాను అప్పగించబడబో రాత్రి, ద లాస్ట్ నైట్. ఈ విశ్వమంతటిలో ఒక ప్రత్యేక దినం. అంతకుముందు అలాంటి దినం లేదు, ఇక ముందు కూడా లేదు. ఆ దినం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దాదాపుగా 15 గంటలు శ్రమలు అనుభవించాడు. ఆయన యొక్క శ్రమలు మనోహరంగా మనం చూడబోతున్నాం. గత నెలలో కొంతమంది బ్రదర్స్, కొన్ని ఫ్యామిలీస్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానం మాకు ఏమన్నా చిన్న మెడిటేషన్ ఇవ్వండి బ్రదర్, మేము గ్యాదర్ అవుతున్నామంటే నేను నా చిన్న కుమారుడిని తీసుకుని వెళ్ళాను. వాడు కూడా సిలువ గురించి వింటాడని. మీటింగ్ అయిపోయి నాకు అన్నాడు, డాడీ పర్టికులర్గా ఎందుకు ఈ రోజుల్లో సిలువను గురించి ధ్యానిస్తున్నారు? మనం ప్రతి ఆదివారం సిలువను గురించి ధ్యానిస్తున్నాం కదా అని అడిగాడు. వాస్తవమే కదండి. ప్రతి ప్రభు దినమందు బలలో పాలపంపులు పొందేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెలో పాత్రలో పాలపంపులు పొందుతాం. అది చాలా మనోహరమైన సంగతి. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మళ్ళా ప్రత్యేకంగా ఎందుకు ఆయన సిలువ గురించి ధ్యానించాలి? అవును, సాంప్రదాయక సంఘాల్లో లెంట్ సీజన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ దినాల్లో బైబిల్ విరివిగా దొరకదు, ప్రింటింగ్ చాలా తక్కువగా ఉంది, బైబిల్ సత్యాలు తెలియదు. కాబట్టి కనీసం యేసుప్రభు యొక్క జననం, యేసుప్రభు యొక్క అద్భుతాలు, యేసుప్రభు యొక్క మరణము, సిలువ, పునరుద్ధానం ప్రజలకు అర్థమవుతుందని ఒక ఉద్దేశంతో పెట్టారు. అంతవరకే కానీ అది ఆచారంగా అయింది. తర్వాత దినాల్లో లెంట్ ఆచరించినా ఆచరించకపోయినా ప్రత్యేకంగా బహుమానాలు ఏం లేవు. లెంట్ను బాగా నేను ఆచరించాను కాబట్టి ప్రభు నాకు గొప్ప చేస్తాడన్న నియమం ఏం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మనం ఎప్పుడు ధ్యానించినా అలసిపోం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి ఎన్నిసార్లు పాడినా మనం వేసారిపోం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి ఎంత ధ్యానించినా మనకు విసుగు కలగదు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సిలువ కార్యం మనకు సిలువకు 4000 కిలోమీటర్ల దూరం ఉంది.
జియోగ్రాఫికల్గా 4000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. 2000 సంవత్సరాలు వెనక్కి జరిగింది. అయినా కూడా ఈ 2025 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను ధ్యానించే కొలది మన హృదయాలు ఆనందిస్తాయి. ఎప్పుడైనా ధ్యానించవచ్చు. ఆయన మరణమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం, ఈ ప్రత్యేకమైన అంశము 4 సువార్తికులు రాశారు. యేసు ప్రభు జన్మ మొత్తం 89 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఆయన జీవితం గురించి బైబిల్ గ్రంథం 1189 అధ్యాయాలు ఉన్నాయి, 1189 చాప్టర్స్. అందులో 89 అధ్యాయాలు సువార్తలే. అది చాలా ఆశ్చర్యం. 1100 చాప్టర్స్ నాన్ గాస్పెల్స్, 89 చాప్టర్స్ కంప్లీట్లీ గాస్పెల్స్. టోటల్ చాప్టర్స్ ఏంటండి? 1189. ఆ మాట ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. 89 కంప్లీట్గా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం మొదలుకొని ఆరోహణం వరకు, ఫ్రమ్ మేంజర్ టు మెజెస్టీ 4 సువార్తికులు మనకు తెలియజేశారు. కానీ ఈ 89 అధ్యాయాల్లో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే యేసు ప్రభు యొక్క 30 సంవత్సరాల చరిత్ర చెప్పారు. మరి 85 చాప్టర్స్, ఆయన 3.5 years హిస్టరీ. ఈ 85 అధ్యాయాల్లో దాదాపుగా 26 అధ్యాయాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి చెప్పారు. మోర్ దాన్ 1/3. లాస్ట్ వీక్ యేసు ప్రభు గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేములో జయప్రవేశం మొదలుకొని ఆయన యెరూషలేము తోటలో సమాధిలో పాతి పెట్టబడేంత వరకు 27 చాప్టర్స్ డెడికేట్ చేయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో లేకపోతే సువార్తల్లో ఏదైనా ఒక అంశము 4 చెప్పారంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకే ఒక అద్భుతం 4 సువార్తికులు చెప్పారు కదా. ఏంటి అద్భుతం? 5000 మందికి ఆహారం పెట్టడం 4 షేర్ చేసుకు 4 చెప్పారు. యేసుప్రభు జన్మ గురించి 2 చెప్పారు. యేసుప్రభు యొక్క బాప్తిసం గురించి 3 చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఒక్కరే చెప్పింది ఉంటుంది, కానీ 4 చెప్పారంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో బంధించబడింది మొదలుకొని ఆయన గ్రేవ్ సమాధిలో ఉండి తిరిగి లేచేంత వరకు 4 తెలియజేశారు. మనం ఈ సమయం మందు పర్టికులర్గా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను అంశం గెత్సెమనే నుంచి గ్రేవ్ తోట వరకు ఉన్న సన్నివేశాలు మనం చూద్దాం. నెంబర్ 1, ఒక 3 అంశాలుగా మనం చూడొచ్చు. గెత్సెమనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు, గబ్బాతాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు, గొల్గాతాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు. 3 G's. గెత్సెమనే, ఇవి నైట్ 12 to 3. గెత్సెమనే 3 to 7 and 8. 3 to 7 and 8. ప్రధాన యాజకుల ఎదుట, పిలాతు ఎదుట పొందిన శ్రమలు గబ్బాతా. 9 o'clock సిలువ మీదకి ఎక్కారు. 9 to 6, 9 to 3, 6 hours గొల్గాతాలో పొందిన శ్రమలు. నైట్ 12 to నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3, 15 hours. మన అంశం అదే, 15 hours 15 pains. సాంప్రదాయకంగా ట్రెడిషనల్గా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి రోజుకి బైబిల్ పండితులు ఇచ్చిన ఒక టైం లైన్. మేబీ వారు ఆఫ్టర్ 9, 10, 11 ఆ టైంలో వారు గెత్సెమనేకి నడుచుకుంటూ వెళ్ళారు. కిద్రోను వాగు దాటుకుంటూ వెళ్ళాడు. స్టార్టింగే చెప్పాను కదా, 2 కొండల మధ్య. మొదటి కొండ ఏంటండి? ఒలీవ్ కొండ. రెండోది కల్వరి కొండ. 2 కొండల మధ్య ఏముంటుంది? ఒక వ్యాలీ, ద వ్యాలీ ఆఫ్ సఫరింగ్. శ్రమలోయ గుండా ప్రభు వారు వెళ్ళాడు. ఆ వ్యాలీ ఆఫ్ సఫరింగ్లో ఆయన పొందిన కొన్ని సఫరింగ్స్. నేనైతే ఒక 15 ఎంచుకున్నాను. మీరు ధ్యానిస్తే ఇంకా దొరుకుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను మనం లిమిట్ చేయలేం. కరెక్ట్గా ఇన్నే శ్రమలు, ఇన్నే అని మనం చెప్పలేం. అవి మానవ జ్ఞానానికి మించినాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బదులు ఆయన శ్రమ పెట్టలేదు. పౌలు రాయలేదు, యోహాను గారు రాయలేదు. కేవలం ఎవరు రాశారండి ఆయన శ్రమల గురించి? పేతురు గారు. కారణం, పేతురు ఐ విట్నెస్. యేసుప్రభుని బంధించింది మొదలుకొని ప్రధాన యాజకుడు ముంగిటికెంతే వరకు ఆయనను వెంబడిస్తూ వెళ్ళాడు. యోహాను గారు ఉన్నాడు, కానీ ఆయన శ్రమలను చూడబోతున్నాం. ఆయన గెత్సెమనే తోటలో ఏం జరిగింది? 15 hours 15 sufferings. నెంబర్ 1,
గెత్సెమనే తోటలో ఆయన వాడుకు చొప్పున ప్రార్థన చేయడానికి ఒలీవ కొండకు వెళ్ళాడు. ఏం జరిగిందో మనకు తెలుసు కదండి. ఆయన 3 సార్లు ముమ్మారు మోకాళ్ళలోని చింతాక్రాంతుడయ్యాడు. ఆయన దుఃఖించాడు. మొట్టమొదటి ట్రయల్, ద స్ట్రెస్ హీ ఎక్స్పీరియన్స్. గెత్సెమనే అనే దాంట్లోనే ఆ మీనింగ్ ఉంది. గానుగుల తొట్టెలు కలిగిన ప్రదేశం. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆ స్పెసిఫిన్స్ ఉన్నాయి. ఒక రాతి తొట్టి ఉంటుంది, మధ్యలో ఒక రెసిప్రోకేటర్ ఉంటుంది, దానిలో ఒక వీల్ తిరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఒలీవ విత్తనాలు ఒకసారి ఆకులు కావచ్చు, ఒకసారి సీడ్స్ కావచ్చు, ఆ గాను కింద రసంగా స్రవించబడుతుంది. ఆయిల్ చివరి వరకు వచ్చేంత వరకు క్రష్ అవుతుంది. యేసుప్రభువు వారు గెత్సెమనే తోటలో ఇలాంటి శ్రమలు అనుభవించాడు. ఆయన చింతాక్రాంతుడయ్యాడు. ఇందాక మనం 3 మాటలు చెప్పుకున్నాం కదా. నెంబర్ 1 గెత్సెమనే, 2వది గబ్బాతా, 3వది గొల్గోతా. ఈ 3 ముఖ్యమైన శ్రమలు ఉన్నాయని భక్తులు అంటున్నారు. గెత్సెమనేలో మానసిక శ్రమలు పొందాడు, సైకలాజికల్. గెత్సెమనే తోటలో ఎవరు ఆయన్ని కొట్టలేదు, ఎవరు ఆయన్ని హింసించలేదు, ఎవరు ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, ఎవరు ఆయన్ని గొద్దలేదు. నో ఫిజికల్ ట్రయల్స్, ఓన్లీ సైకలాజికల్ ట్రయల్స్. ఆయన హృదయాంతరాల్లో ఆయన మానసికంగా ఆయన శ్రమలు అనుభవించాడు. గబ్బాతాలో ఫిజికల్ ట్రయల్స్, భౌతిక శ్రమలు. ఆయన్ని కొట్టారు, ఆయన హింసించారు, ఆయన కోడలతో కొట్టారు, ఆయన మీద ముఖం మీద ఉమ్మివేశారు. ఫిజికల్ ట్రయల్స్. 3వది గొల్గోతాలో స్పిరిచువల్ ట్రయల్స్, ఆధ్యాత్మిక శ్రమలు. ఇక శిలువ మీదకి ఎక్కినాక ఆయన ఇంకెవరేం చేయలేదండి. ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు ఆయన్ని మొత్తాడు. అతను నలుగొట్ట యెహోవాకు ఇష్టమాయను. ఇప్పుడు నేరుగా తండ్రి అయిన దేవుడు రంగంలోకి దిగాడు. ఆయన తన కుమారుడిని మొత్తాడు. స్పిరిచువల్ ట్రయల్స్ కదా. 3 డిఫరెంట్ ట్రయల్స్: సైకలాజికల్ ట్రయల్స్, ఫిజికల్ ట్రయల్స్ అండ్ స్పిరిచువల్ ట్రయల్స్. సో నెంబర్ 1 గెత్సెమనేలో, నెంబర్ 1 స్ట్రెస్. ద ఫస్ట్ ట్రయల్ ఆయన పొందిన. శిష్యులేమో నిద్రపోతున్నారు కదా, ఒక్క గడియైనా ప్రార్థించలేరా? 3 గడియలు, 3 hours, మేబీ 9 to 12 ఆయన ఆతురంగా నేల మీద పడి. మార్క్స్ వార్తలో ఇంకా స్పష్టంగా రాయబడింది. ఈ ప్రపంచంలో ఎవరు ప్రార్థించని విధంగా ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థనా జీవితం చదివితే ఎంత ఆశ్చర్యం ఉంటుంది. నదిలో ప్రార్థించాడు, ఇన్ ద రివర్. మౌంటైన్, కొండ మీద ప్రార్థించాడు. ఇప్పుడు గార్డెన్, తోటలో ప్రార్థిస్తున్నాడు. ఆయన ఆకాశాన్ని మధ్యలో ప్రార్థించాడు. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీరియడ్స్. అయితే వీటన్నిటిలో అత్యంత శ్రేష్టమైన ప్రార్థన గెత్సెమనే తోటలో ప్రభువారు చేసిన ప్రార్థన. అందుకే ఒక అద్భుతమైన పాటలు రాయబడ్డాయి కదా. చూడుము గెత్సెమనే తోటలో. 2వదిగా స్వెట్టింగ్. లూకాసు వార్త ఆ మాట చూడండి, 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన ఆతురముగా మిక్కిలి ఆతురపడి ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట గురించి రాయబడింది. లూకా గారు డాక్టర్ గారు కాబట్టి ఆ అంశాన్ని ప్రత్యేకంగా మన యుద్ధకు తీసుకొచ్చాడు. మత్తయి, మార్కు, యోహానులు ఈ చెమట గురించి రాలేదు, కానీ లుక్ చాలా బిలవడ్ ఫిజిషియన్. 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే. ఆయన ఒక అసాధారణమైన కార్యం, హెమోడిట్రిసిస్. ఇది మెడికల్ టర్మ్. తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనైనప్పుడు రక్తము బయటకు రాలేక చర్మ గ్రంథుల్ని ఆశ్రయించి వాటి రూపంలో వాటి ద్వారా బయటకు వస్తుంది. ఒక అసాధారణమైన కార్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వేదన పడి మరింత ఆతురముగా, స్వెట్టింగ్. ఏదైనా తోటలో నీ ముఖమున చెమట కార్చదు అని దేవుని చేత శాపం పొందిన ఆదాము ఇప్పుడు మరొక తోటలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన చెమటను అనుభవించాడు. స్వెట్టింగ్, చెమట కూడా డాక్టర్లకి ఒక మంచి సిమ్టమ్. అడుగుతారు, నైట్లు చెమటలు పడుతున్నాయా? పురాతన వైద్య శాస్త్రంలో చెమట ద్వారా కూడా కొన్ని వ్యాధులు నిర్ధారించేవారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క స్పిరిచువల్ హెల్త్, మన ఆధ్యాత్మికమైన ఆరోగ్యం ఆయన మనకి ఇవ్వబోతున్నాడని చెప్పడానికి ఆయన చెమటను కార్చినట్టుగా మనం చూస్తున్నాం.
స్వెట్టింగ్. నెంబర్ 1 స్ట్రెస్సింగ్, రెండోది స్వెట్టింగ్. మూడోదిగా గెత్సెమనే తోటలో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎవరైనా? యోధా ఇస్కరియోతు. స్మూచింగ్ అంటే ముద్దు పెట్టుకోవటం. ఒక గొప్ప ముద్దు మనకి గెత్సెమనే తోటలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయంలో చూడండి, ఆ మాటలో చాలా చక్కగా మూడవదిగా యోధా యొక్క ముద్దు, ఆయన అనుభవించిన ఒక పెయిన్. ఆయనతో 3.5 years ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన అద్భుతాలు చూశాడు, ఆయనతో పాటు సంచరించాడు, ఆయన బోధలు విన్నాడు. యోధా ఇస్కరియోతు తన జీవితంలో ఎన్నడే కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభు అనలేదు. ఎప్పుడు చూసిన ఏమన్నాడండి? బోధకుడా, బోధకుడా, బోధకుడా. ఒక గొప్ప ప్రివిలేజ్ కలిగిన వాడు. ఆయన యొక్క అద్భుతాలు, ఆయన యొక్క సర్మన్స్ ఉన్నవాడు ఇప్పుడు ప్రభువారిని అప్పగించడానికి ముందుకు రావటం, అది కూడా ముద్దుతో అప్పగించటం చాలా శ్రేష్టమని చూడండి. 48వ వచనం, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48వ వచనం, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు. ఆయన పట్టుకుని వారిని గుర్తు చెప్పి వెంటనే వచ్చాడు, నీకు శుభమని చెప్పాడు. చెలికాడా, ముద్దు పెట్టుకున్న ప్రభువారు ఆ టైంలో ఏమంటున్నాడండి? ఫ్రెండ్. యోధా ఇస్కరియోతు ఏమన్నాడు? చెలికాడా, ఓయ్ దుర్మార్గుడా. నో, ఆయన పెదాల నుంచి ఎప్పుడు ఇలాంటి మాటలు రాలేదండి. డియర్ ఫ్రెండ్, స్మూచింగ్. అసలు వాస్తవానికి యేసుప్రభువు వారు ఆఖరి రాత్రి శిష్యులతో భోజనం చేస్తుంటే యోధా ఇస్కరియోతు బేరం పెట్టుకుంటున్నాడండి. ఎవరితో? ప్రధాన యాజకులతో బేరం అంట. ఇలా జరుగుతుందంట. మేము 20 కంటే ఎక్కువ, యోధా గారు 50కి ఇవ్వండి. 25 అన్నారంట. ఎవరు? ప్రధాన యాజకులు. ఈయన 40కి వచ్చాడంట. చివరికి ఎంత సెటిల్ చేశారండి? 30 సిల్వర్ పీసెస్. ఇజ్రాయెల్ దేశంలో ఒక బానిస కొనుక్కునే ఖర్చు 30 సిల్వర్ పీసెస్. ఇప్పుడు యేసు ప్రభువు వారిని ఒక స్లేవ్గా ట్రీట్ చేశారు. ఆయన స్లేవ్ కాదు, మనుషుని పోలికగా పుట్టి నిజమైన దాసుడు ఆయనే. ఈ లోకంలో రియల్ సర్వెంట్ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. వాలంటరీగా ఆయన దాసత్వం చేయడానికి వచ్చాడు. కానీ ఆయన్ని ఒక సామాన్యమైన తృణీకరించబడిన దాసుడు లెక్కగట్టారు. ఇప్పుడు మూడవది స్మూచింగ్, ముద్దు పెట్టుకొని అప్పగించటం చాలా పెయిన్ఫుల్ థింగ్. ఆయనతో ఉన్నవాడే కదండి బెట్రయర్. ఆయనతో ఉన్నవాడే ఆయన మీద మడం ఎత్తాడు. చాలా సంవత్సరాల క్రితం కేరళలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో కేరళలో ఈ మాటలు ఉపయోగించాడు. ఎందుకంటే కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తుని అమ్మేసినట్టు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గోల్డ్ కాయిన్స్ కోసం కేరళ రాష్ట్రాన్ని అమ్మేశాడు అన్నాడు. అప్పుడు గోల్డ్ స్కామ్ జరిగింది కదా. ఆ యోధా ఇస్కరియోతు చేసిన దాన్ని ఒక యూజ్ చేసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. నేను విన్నాను ఆయన ప్రసంగం. యోధా అంటే పేరు, యోధా అంటే స్తుతి అని అర్థం. బైబిల్లో 9 జోడాస్ ఉన్నారు, 9 మంది యోధాలు ఉన్నారు. యోధా అంటే స్తుతి. మంచి పేరుని పాడు చేశాడు. ఎవరండి? యోధా ఇస్కరియోతు. ఎప్పుడైతే యోధా ఇస్కరియోతు యేసుప్రభుని నమ్మేశాడో అప్పటి నుంచి ఆ పేరు ఎవరో పెట్టుకోవట్లేదంట. ఎవరన్నా మీరు ఇప్పుడు చూసారా? యోధా పేరు ఉంటుందా ఎవరి దగ్గరైనా? యాకో పేరు ఉంటుంది, పీటర్ పేరు ఉంటుంది, పాల్ పేరు ఉంటుంది. చాలా అరుదుగా ఏ పేరు ఉంటుంది బ్రదర్? యోధా. ఎందుకంటే ఎవరన్నా యోధా అని చెప్పారనుకోండి, మన మైండ్ ఎక్కడికి వెళ్ళిద్ది? యేసుప్రభుని నమ్మేసిన వాడనే థీములోకి వెళ్ళిద్ది. కాబట్టి ఈ రూయిన్ ద నేమ్. దేవాలయంలోకి వెళ్ళాడు, కాయిన్స్ పడేశాడు. ఆ సిల్వర్ కాయిన్ సౌండ్ వస్తానే ఉంది. ఈయన హ్యాంగ్ చేసుకున్నాడు. He lost his silver and soul. సిల్వర్ పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. లేకపోతే యోధా ఇస్కరియోతు పరిస్థితి ఎలా ఉండేదో. స్ట్రెస్, స్వెట్టింగ్, స్మూచింగ్. నాలుగోదిగా సీజింగ్. ఆయన్ను బంధించారు. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం. చాలా అద్భుతమైన మాట రాయబడింది కదండి. ఆయన్ని బంధించడానికి వచ్చారు కదా. వాస్తవానికి అది పస్కా దినాలు, ఫుల్ మూన్ డే. ఫుల్ మూన్ డే అంటే నిండు చంద్రుడు ఉన్న దినం, ఎక్కడ చీకటి ఉండదు. కానీ ఆయన్ని బంధించడానికి కత్తులు, గుదేలు,
దివిటీలు దీపాలతో వచ్చారు. లైట్స్ తీసుకుని వచ్చారు. స్వర్డ్స్ అండ్ స్టేవ్స్. ఎందుకంటే యేసుప్రభు ఒక దొంగవాళ్లాగా పారిపోతాడేమో, యేసుప్రభు ఆ చెట్ల మధ్య నక్కి పారిపోతాడేమో అని వారు పొరపాటు పడి ఏం తీసుకొచ్చారండి? కత్తులు, గుదియలు, దివిటీల దీపాలు తెచ్చాడు. ఏదైనా తోటలో ఆదాము దొంగలాగా దాక్కుని పారిపోయాడు, కానీ ఈయన దొంగ కాదు. ఎవరైనా ఈయనకు ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి మీరేమని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును. వారి కత్తులకి పని లేదు, వారి గుదిలకు పని లేదు, వారి దీపాలకు పని లేదు. ఎప్పుడైతే ప్రభువారు ఆ మాట చెప్పాడు, ఇలా రాయబడిందండి, వాళ్ళు ఇలా బడిసెలు తీసుకుని ఇలా చాలా వేగంగా వస్తున్నారంట. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన నేనే అని చెప్పాడు, వెనక్కి పడిపోయి ముందుకు పడ్డారంట. వెనక్కి తగ్గి కదా, చాలా పవర్ఫుల్గా వస్తున్నారు. ఆయన వెళ్ళిపోతే ఏం చేయొచ్చండి? బడిసెలిసరొచ్చని చెప్పి చాలా బలంతో యోధా సైనికులు, రోమా సైనికులు వస్తుంటే ఎప్పుడైతే ప్రభువారు ఆ మాటలు చెప్పాడో వెనక్కి తగ్గి ముందుకు పడ్డారు. ఒక భక్తుడు అన్నాడు, యేసు ప్రభువారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు, కానీ యేసు ప్రభు వారిని అరెస్ట్ చేశాడంట. దే మాటలతో ఆయన నేనే, హీ గేవ్ హిమ్సెల్ఫ్, ఆయన వాలంటరీగా సమర్పించుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 20 చూడండి ఆ మాట, యేసుప్రభు అన్న మాట, బందిపోటు దొంగవలే నా మీదకి వచ్చారా? ఆదాము దొంగ దాక్కున్నాడు, కానీ ఈయన దాక్కోలేదు. ఆయన పబ్లిక్గా బయటకు వచ్చాడు. ఆ మాట మనం చూస్తున్నాం. 54 వచ్చిన వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయిన, సీజింగ్ అండ్ డ్రాగింగ్. పట్టారు, బంధించారు. సీజింగ్ అండ్ డ్రాగింగ్. ఆ మాటలు ఒక గొర్రె పిల్లను తెలియజేస్తున్నాయి కదా. పట్టి ఈడ్చుకెళ్ళారు. ఏంటిని ఈడ్చుకెళ్తారు బ్రదర్స్? జంతువుని ఈడ్చుకెళ్తారు. వదకు తీసుకెళ్ళి ఒక జంతువుని ఈడ్చుకెళ్ళేటట్టుగా ఆయనను గెత్సెమనే నుంచి మళ్ళా ఆ లోయ నుంచి ఆయన ఈడ్చుకొచ్చారు. ఎక్కడి వరకు తెలుసా? ప్రధాన యాజకులు, శాస్త్రుల వరకు ఆయన ఈడ్చుకుని వచ్చారు. సీజింగ్ అండ్ డ్రాగింగ్. సో గెత్సెమనే తోటలో 4 పెయింట్స్ మనం చూసాం. ఒకటి స్ట్రెస్, స్వెట్టింగ్, స్మోచింగ్ అండ్ సీజింగ్. ఆయన బంధించబడ్డాడు. ఫస్ట్ టైం బైబిల్లో బంధించబడింది ఎవరో తెలుసా? బైబిల్లో ఫస్ట్ టైం బంధించబడింది ఎవరండి? ఫస్ట్ టైం నో 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 ఇస్సాకును బంధించి కట్టెల మీద పెట్టాడు. ఫస్ట్ టైం ఎవరు? ద సన్ ఆఫ్ అబ్రహాం, డియర్ సన్ ఆఫ్ అబ్రహాం. యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు. ఆయన బంధించబడ్డాడు. ఎక్కడ? గెత్సెమనే తోటలో. ఇప్పుడు వారు తీసుకొచ్చి ఎవరికి అప్పగించారు? ప్రభువారు ముందే చెప్పాడు చాలాసార్లు, ఇదిగో మనం ప్రధాన యాజకులకి, శాస్త్రులకు అప్పగించబడతానని పలుమార్లు చెప్పాడు. ఒక మాట చూద్దాం, మత్తయి సువార్త. మనం అక్కడ నుంచి గెత్సెమనే నుంచి ఇప్పుడు మనం యెరూషలేముకి వచ్చాము. అక్కడ ప్రధాన యాజకుడి ఇంటిలోకి వచ్చాము. అక్కడ ఆయన 3 రకాల శ్రమలు పొందాడు. దయచేసి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 20:18 వచ్చింది. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకును అప్పగించబడతాడు కదా. ఈ బంధించబడిన ఆయన తీసుకొచ్చారు. ఎవరికి అప్పగించారు? అక్కడున్నమాట, ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగించారు. మత్తయి సువార్త 26:57 వచ్చింది. చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు 3 రకాల శ్రమలు, 3 రకాల ట్రయల్స్, 3 రకాలైన తీర్పులు అనుభవించాడు. ఎవరి ద్వారా అంటే అన్నా ఎదుట, కైప ఎదుట, సన్హెద్రి సభ ఎదుట. మార్చి పక్కనే అదొక ప్రీస్ట్లీ హౌస్, ప్రధాన యాజకుని యొక్క గృహం. కింద చిన్న ప్రెజెంట్, చిన్న విచారించే స్థలం ఉంటుంది. అక్కడ ప్రభువుని తీసుకొచ్చారు. ఫస్ట్ అన్నా విచారించాడు. అన్నా సీనియర్ హై ప్రీస్ట్, వాళ్ళ అల్లుడి పేరేంటి? కైప. ఆయన విమర్శించాడు. నెక్స్ట్ సన్హెద్రి సభ, రాజ్యసభ అనుకోండి. 3 ట్రయల్స్ ఆయన పొందాడు. ఈ సందర్భంగా మత్తయి సువార్త 26:57-68 వచనాల్లో ఈ విషయాలు చక్కగా ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది? ప్రభువారిని దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పని ఆయన అడిగినప్పుడు నెక్స్ట్ ట్రయల్ ఆయన పొందుకున్నది చాలా శ్రేష్టమైన 26:67 వచనం. స్పిట్టింగ్. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఓ దేవుని కుమారుడు,
మానవుడు చేత ఉమ్మివేయబడ్డాడు. మరొకసారి కూడా ఆయన ఉమ్మివేయబడ్డాడు. మార్క్స్ వార్త 15:19 రోమా సైనికులు కూడా ఆయన మీద ఉమ్మివేశారు. 2 రకాలుగా ఆయన ఉమ్మివేయబడ్డాడు. మొదటిసారి వేసిన ఉమ్మే ఆరిపోలేదు, మరలా రెండోసారి ఆయన ఏమయ్యాడండి? ఆయన ఉమ్మివేయబడ్డాడు. చూస్తారు ఒకసారి మార్క్స్ వార్త 15:19 మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేశారు. జూయిష్ పీపుల్ అండ్ రోమన్ సోల్జర్స్, ఇద్దరు చేతులు ఆయన ఉమ్మివేయబడ్డాడు. యూదుల చేత, అన్యుల చేత ఆయన ఉమ్మివేయబడ్డాడు. స్పిట్టింగ్. మన మీద ఉమ్మివేపోయినా మనం దూరంగా చూసి ఉమ్మివేస్తే మనం ఎంత ఫీల్ అయిపోతాం. 1 కిలోమీటర్ దూరం నుంచి చూసి కూడా ఉమ్మేసే వాళ్ళు ఉంటారు కదా. 1/2 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఉమ్మివేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఉన్న కసి, ఈర్ష్య, ద్వేషం. ఇంకొంతమంది దగ్గరలో ఏం చేస్తారండి? ఉమ్మివేస్తారు. కానీ యేసుప్రభు వారికి రియల్గా ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఎన్నిసార్లు? 2 times. స్పిట్టింగ్ జనరల్గా జంతువు లక్షణం. అది తప్పించుకోవటానికి పోరాటం చేసేటప్పుడు అది ఉమ్మేసింది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని స్పెషల్ జంతువులు ఉంటాయి, శత్రువుని భయపెట్టడానికి ఉమ్మివేస్తాయండి. వీళ్ళు నిజంగానే వైల్డ్ బీస్ట్స్గా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద స్పిట్టింగ్. దిస్ ఈజ్ అనదర్ పెయిన్, అనదర్ సఫరింగ్. హి వాజ్ స్పాట్ ఆన్. ఆయన ఉమ్మివేయబడ్డాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. యూదుల ద్వారాను, నెక్స్ట్ ఏంటండి? అన్యుల ద్వారాను. నెంబర్ 5. నెంబర్ 6 నెక్స్ట్ వెంటనే ఏం జరిగింది? ఉమ్మివేసిన తర్వాత 26:6 ఆయన్ను కొట్టారు. స్మైటింగ్. అరచేతులతో ఆయన్ను కొట్టారు. చూస్తారు ఒకసారి 26:67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన్ను గుద్దిరి, ఆయన్ను అరచేతులతో కొట్టిరి. స్మైటింగ్. మరొక సందర్భంలో ఆయనకు గంతలు కట్టి ఆయన్ని గుద్దారు. ఫిస్ట్స్, వారి యొక్క బలమైన పిడిగుద్దులు ఆయన మీద పడినాయి, ఆయన ముఖం మీద పడినాయి. మానవుల యొక్క పిడిగుద్దులు ఆయన అనుభవించాడు. స్మిట్టింగ్. ఆయన పిడిగుద్దులు పొందాడు. ఆయన మౌని అయ్యాడు. He did not rebel. ఆయన వారిని ఆపలేదు, ఆపండి అనలేదు. లేకపోతే వారు పిడిగుద్దులు వేస్తుంటే పక్కకు నెట్టలేదు. అసలు గెత్సెమనే తోటలో నేను వేడుకోలేదు కదా. వేడుకున్నాడా? నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాలు పంపిస్తాడు. అందుకే పేతురు గారు మనోహంగా రాశాడు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఆయన బెదిరించలేదు. బెదిరించాడా? బెదిరిస్తే ఎక్కడ బెదిరించగలరండి? గెత్సెమనే తోటలను బెదిరించగలరు, కానీ ఆయన బెదిరించలేదు. ఈ యొక్క యూదుల దగ్గర, జూయిష్ ట్రయల్స్, వాస్తవానికి 2 ప్రధాన యాజకులు ఉన్నారు. ఒక్క ప్రధాన యాజకుడు ఉండాలండి లెక్క ప్రకారం. బిబ్లికల్గా ఒక ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాతే రిటైర్మెంట్, తర్వాత ఎవరు రావాలి? మరో ప్రధాన యాజకుడు. కానీ విచిత్రంగా 2 ప్రధాన యాజకులు ఉన్నారు మామాళ్ళలో. లోకాసు వార్త 3 ఉంటుంది. యేసు ప్రభు సేవ ఆరంభంలోనే ఉన్నారు, ఆయన చనిపోయేంత వరకు ఆ 2 ఉన్నారు. ఎవరిద్దరు? అన్న, కైప. ఆ యొక్క కోర్టులో జరిగింది ఏంటంటే 2 జరిగినాయి, స్పిట్టింగ్ అండ్ స్మైటింగ్. క్యాపిటల్ పనిష్మెంట్ వారు చేయలేరు, మరణం విధించలేరు. కాబట్టి ఇప్పుడు ప్రభు వారిని జెంటైల్ కోర్ట్స్కు తీసుకొస్తున్నారు. ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 53:8 ఒక మంచి మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ప్రిజన్ నుంచి, జడ్జిమెంట్ నుంచి ఆయన కొనిపోబడిన. 53:8 ఎవరైనా బ్రదర్స్ ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి. ప్రిజన్ నుంచి, జడ్జిమెంట్ నుంచి తీసుకెళ్లారు. 53:8 చూస్తారు ఒకసారి. తెలుగులో అంత స్పష్టంగా లేదు, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథం 53 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు అద్భుతంగా వివరించబడినాయి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా కదండి. ప్రధాన యాజకుడు ఇంటి కింద ఏముంటుంది? ఒక ప్రిజన్ ఉంటుంది. ఆ ప్రిజన్లో ప్రభు వారిని జడ్జిమెంట్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఎక్కడికి? పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ప్రిజన్ నుంచి తీసుకెళ్ళటం చాలా అద్భుతమైన సంగతి. పిలాతు గారి దగ్గర తీసుకొచ్చారు. పిలాతు అప్పటికే
ప్రభువారిని ఎట్లయినా విడిపించాలి అని ఎదురు చూస్తుంటే ఈ సందర్భంగా ఒక వ్యక్తి అన్న మాట ఏంటంటే, ఆ గలిలయుడు, ఈయన గలిలయుడా, అట్లయితే ఈయన నా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాడు, ఈయన గల్లీ కోర్టులోకి వెళ్ళాలి. గల్లీ కోర్టుకి హెడ్ ఎవరండి? హేరోదు దగ్గరికి. ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, హేరోదు దగ్గరికి పంపించాడు. ఏం జరిగింది హేరోదు దగ్గర? హేరోదు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి మిక్కిలి సంతోషించాడు, చాలా ప్రశ్నలు వేశాడు, ఒక్క సమాధానం కూడా ప్రభువారు మాట్లాడలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. లూకాసు వార్త 23వ అధ్యాయం మాట ఉంటుంది. మిక్కిలి సంతోషించాడు, చాలా ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేదండి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా లేడు, ఆయనే కల్పించుకుని మాట్లాడాడు. సమరీ స్త్రీతో మాట్లాడాడు, జక్కయ్యతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, లెప్పర్ సీమోనుతో మాట్లాడాడు. కానీ హేరోదుతో ఒక్క మాట కూడా మాట్లాడాడు. చూద్దాం, చూడండి ఏం జరిగింది. 23 లూకాసు వార్త. ఈ యొక్క హేరోదే బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టేశాడు. చూస్తారా 8వ వచనం. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాడు, ఆయన గురించి చాలా సంగతులు విన్నాడు, ఏదైనా సూచిక ఇచ్చాడు, నిరీక్షించాడు. కానీ ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఈయన బాప్తిస్మిచ్చి యోహాను తల తీసేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరండి? ప్రజలు అడుగుతున్నారు, నువ్వెవరువి? ఏలియావా, ఇర్మియావా? నేను ఒక వాయిస్, నేను ఒక స్వరం. తల తీసేస్తే ఏమైంది? స్వరం లేకుండా చేశాడు కాబట్టి హేరోదుకి స్వరం వినే అవకాశం లేదు. హేరోదు స్వరాన్ని తీసేశాడు, పిలాతు స్వరాన్ని అణిచేశాడు. ఇప్పుడు చెప్పండి, హేరోదుకి యేసుప్రభు తీర్పు తీర్చాడా? యేసుప్రభు హేరోదుకు తీర్పు తీర్చాడా? యేసుప్రభు హేరోదు తీర్పు. ఏం చేశాడు? నెక్స్ట్ ది స్ట్రిప్పింగ్. ఏం చేసేది లేక అతని అంగీలు తీసివేశారు. స్ట్రిప్పింగ్. 27వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. యేసుప్రభు వారు బట్టలు తీసేశారు, మరీ బట్టలు వేసాడు, మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఒకసారి చూస్తారా? నెక్స్ట్ మరొక పెయిన్. 27వ అధ్యాయము 28వ వచనం మత్తయి సువార్త 28. ఏముంది అక్కడ? ఆయన అస్త్రాలు తీసివేశారు కదా. 27వ అధ్యాయము. ఆయన వస్త్రము తీసివేసి స్ట్రిప్పింగ్. అంగీలు తీసేయటం అనేది చాలా షేమ్ఫుల్ ఈవెంట్. చిన్నప్పుడు మనందరం అటు ఇటు బాగా ఆడుకున్న వాళ్ళమే, రకరకాలు చేసిన వాళ్ళమే. పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మా ఫ్రెండ్ ఒకడు పనసకాయలు దొంగతనం చేశాడు. పనసకాయలు రెడ్డిస్ యొక్క పొలంలో. మొత్తానికి అతను పట్టుకుని చెట్టుకు కట్టేశారండి. బట్టలు ఉప్పదీసి ఓన్లీ నిక్కర్ పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు చెట్టు కట్టేశాడు. షేమ్ఫుల్ కదా. ఏంటి షేమ్ఫుల్? ఒక మానవుడి చేతిలో ఒక మానవుడు స్ట్రిప్పింగ్, బట్టలు తీసిపెట్టాడంటే ఎంతో అవమానం. దేవుని కుమారుడు, ప్రశస్త వస్త్రం కలిగిన వాడు. యేసుప్రభు యొక్క అంగీ చదవండి, ఆయన అంగీలు ఎంత గొప్పవి. అదొక పెద్ద సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ఆయన స్ట్రిప్పింగ్, మరొక పెయిన్, ఆయనకు అంగీలు తీసివేశారు. ఆ మాట చదివితే చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు, యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంగీలు కొరకు చీట్లు వేశారు. కనీసం 5 రకాల అంగీలు ఉన్నాయంట ఆయన. ఒకటి, ఆయన వేసుకున్న చెప్పులు కూడా దాని కిందకే వస్తాయి. చెప్పులు వారు కదా, చెప్పులు పంచుకున్నారు. ఆయన అవుటర్ గార్మెంట్ పంచుకున్నారు, ఇన్నర్ గార్మెంట్ పంచుకున్నారు, తల మీద ఉండే దాన్ని పంచుకున్నాడు. 5 రకాలుగా ఆయనకున్న అంగీలు తీసివేయబడ్డాయి. స్ట్రిప్పింగ్, స్ట్రెస్, స్వెట్టింగ్, స్మూచింగ్, సీజింగ్, స్మైటింగ్ అండ్ స్ట్రిప్పింగ్. ఏం జరిగింది? నెక్స్ట్ ఈవెంట్. బట్టలు ఎందుకు తీసేశారు? ఒక కార్యం జరగబోతుంది. స్కౌడ్జింగ్ మీన్స్ కొరడాలతో కొట్టడానికి బట్టలు తీసేశారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు బట్టలు తీసేశారండి? అవమానపరచడమే కాదు, దేని కొరకు? ఆ యొక్క నేకెడ్ విప్, ఆయన యొక్క వీపు మీద ఆయన కొరడాలతో నాట్యమాడినాయి.
జనరల్గా ఏమంటారంటే 39 కోడా దెబ్బలు అంటారు. బైబిల్లో లేదండి. యూదుల లా ఏంటంటే 40 కోడా దెబ్బలు కొట్టాలి, యూదుల నియమం. అందుకని యూదులు ఏం చేస్తారంటే లెక్క తప్పిద్దామో అని చెప్పి 39 ఆపేస్తారు. 1 తక్కువ 40, లెక్క పొరపాటు అయిద్దేమో, క్యాలిక్యులేషన్ సరిగా ఉండదేమో, 40+ కాకూడదని 1 తగ్గిస్తారు. ఇప్పుడు యేసుప్రభు రోమన్ చేతులకు వెళ్ళిపోయాడు. రోమన్ లా నో లిమిట్. రోమన్ లాకి ఏం లేదండి, లిమిట్ లేదు. ఒక పోస్ట్ కడతారు, అతని చేతులు దానికి బంధిస్తారు, కిందకు వంగిపోతాడు. అతడు ఆ దెబ్బలకు వేసారిపోయి మోకాళ్ళు టూస్ మీద పడేంత వరకు కొడతారు. ఎన్ని కొట్టారు నాకు తెలియదు. స్కౌర్జింగ్. ఆయన వీపు నాగలసాలుగా దున్నబడింది. ఆ ప్రవచన మన యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ స్వరూపమైన వాడు కురీపిగా మారిపోయాడు. స్కౌర్జింగ్, విప్పింగ్ పోస్ట్ 2 రకాలుగా ఉంటుంది. గోడకి ఒక కట్టి కిందకి ఎలాడదీస్తారు, లేదా గోడలో ఒక రింగ్ లాగా పెట్టి దానికి చేస్తారు. మరి ప్రభువారిని ఎలా చేశారు మనకు తెలియదు. ఆయన కోడా దెబ్బలు తిన్నాడు. స్కౌర్జింగ్. ఎక్కడ జరిగింది అంతా? గబ్బాతా. పిలాతు ఎదుట ఆయన తీర్పు తీర్చబడ్డాడు. కోడా దెబ్బలు పుట్టాడు. కొన్ని సువార్తలు ఏముందంటే కోడాలు కొట్టించి సిలువు తీర్పు ఇవ్వబడిందని ఉంది. కొన్ని చోట్ల ఏముందంటే ఆయన సిలువు తీర్పు ఇవ్వబడి కోడాలతో కొట్టించాడు ఉంది. ఏదన్నా ఒకటే. స్కౌర్జింగ్. నెక్స్ట్ ఏంటి? షేమింగ్. ఆయన్ని అవమానపరిచారు. చూస్తారన్నమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 27:20 ఆ మాట చదువుతారు బ్రదర్స్? అది కాదు, ఆయన్ని అవమానపరచరనే మాట. 27వ అధ్యాయము అపహసించి కదా, 27వ అధ్యాయం 31 వచనం. ఆయనను అపహసించి, షేమింగ్. ఏం చేశారు? ఆయన్ని అపహసించారు. రాజు కదా, ఒక కిరీటం ఉండాలి, ముళ్ళ కిరీటం పెట్టారు. రాజు కదా, ఒక రెల్లు ఉండాలి, ఒక దండం ఉండాలి. ఏమిచ్చారు? ఒక రెల్లు ఇచ్చారు. రాజు కదా, ప్రశస్త వస్త్రం ఉండాలి, ఓదా రంగు వస్త్రం ఇచ్చారు. షేమింగ్. ఆయన అవమానపరిచారు, ఆయన ఎగతాళి చేశారు. నిన్ను కొట్టిన వారు ఎవరు ప్రవచించమన్నారు. నెక్స్ట్ పెయిన్ ఏంటండి? షేమింగ్. ఆయన అపహసించారు, అవమానపరిచారు. ఇక అంతే. పిలాతు గారు నెక్స్ట్ ఈవెంట్ సెంటెన్సింగ్. సిలువ వేయటకు అప్పగించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 19:16. సిలువ వేయటకు ఆయన సైనికులకు అప్పగించాను. సెంటెన్సింగ్. ఈ సిలువ అనే దాన్ని పర్షియా వాళ్ళు ప్రవేశపెట్టారు. చిన్న మిలిటరీ పనిష్మెంట్. ఎవరైనా రాజ్యంలో చిన్న తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళని శిక్షించడానికి ఒక కొయ్య కట్టేసి పడవటం. దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు? పర్షియన్స్. తర్వాత కార్తేజియన్స్ అనేవారు వచ్చారు క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లో. వాళ్ళు దాన్ని ఇంకా టైట్ చేశారు. రోమన్స్ టయానికి దాన్ని పూర్తిగా వారు దాన్ని అడాప్ట్ చేసుకుని సిలువ కార్యక్రమాన్ని హైలైట్ చేశారు. సమాజంలో 2 రకాల వారిని సిలువేస్తారు. ఒకటి స్లేవ్స్, ఎదురు తిరిగే స్లేవ్స్ని సిలువేస్తారు. మాట వినని బానిసలను సిలువేయటం. రెండవది రెబల్స్, రోమా ప్రభుత్వమే తిరుగుబాటు. యేసుప్రభు వారి 2 కాదు. ఏ 2 కాదు? ఆయన స్లేవ్ కాదు, రెబల్ కాదు, కానీ ఆయన సిలువను ఆయన మీద పెట్టారు. సెంటెన్సింగ్. 1వ శతాబ్దంలో సిలువ అనే మాట రోమియుడు వినటానికి ఇష్టపడ్డాడు. చెవులు మూసుకుంటాడు. అమ్మో సిలువ, అది అసహ్యమైన కార్యం. సిలువ పదాన్ని పెదాల మీద పలకరు, సిలువ వైపు చూడరు, సిలువని తమ హృదయంలోనికి రానిరు. కానీ యేసుప్రభు వారికి సిలువకి అప్పగించారు. యేసుప్రభు వారు స్వోర్డింగ్, ఆయన ఖడ్గంతో చనిపోలేదు. యేసుప్రభు వారు స్టోనింగ్, రాళ్లతో కొట్టి చంపడలేదు. కానీ దేని మీద? ఆయన సిలువ మీద, మ్రాని మీద చనిపోయాడు. సెంటెన్సింగ్. ఇప్పుడు మనం గొల్గాతాకు వచ్చాం కదా. గబ్బాతాలు ఏం జరిగినాయి? గబ్బాతాలో కొన్ని చూసాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? గొల్గాతా. గొల్గాతాలో ఏం జరిగింది? ఆయన కపాలం అనే స్థలానికి తీసుకొచ్చారు. ఒక గుంటలో ఆ కొయ్యని కిందకు దించారు. స్పైకింగ్.
నెక్స్ట్ సఫరింగ్, స్పైకింగ్. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ స్పైకింగ్? స్పైక్స్, మేకులతో గుచ్చారు. ఆ మాట డైరెక్ట్ లేదు, కానీ యోహాను సువార్త 19వ అధ్యాయం 19, యోహాను సువార్త 20వ అధ్యాయం 25 వచ్చింది. మేకులు గుర్తులు. ఇవి మ్యానుఫ్యాక్చర్డ్ మేకులు కాదండి, పాలిష్డ్ మేకులు కాదండి, రగ్గడ్, కరుకైన మేకులు. పాలిష్డ్ మేకులు అంటే తెలుసు కదా, సాఫిస్టికేటెడ్, చాలా స్మూత్గా ఉంటాయి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. అలా యేసుప్రభు వారికి సాఫిస్టికేటెడ్ స్పైక్స్ కాదు, రగ్గడ్ స్పైక్స్, కరుకైన ఆయన మెత్తని పాదాల కింద ఉంచారు. ఎన్ని అద్భుతమైన పాటలు వచ్చినాయి దీని మీద. ఆయన మేకులతో గుచ్చబడ్డాడు. నెక్స్ట్ సఫరింగ్ ఏంటి? స్పైకింగ్. స్పైకింగ్, 3 మేకులు. ఏమో మనకు తెలియదు, 3 మేకులు పంచిగాయాలంటారు, ఏమో మనకు తెలియదు, కానీ ఆయన మేకులతో గుచ్చబడింది వాస్తవం. స్పైకింగ్. నెక్స్ట్ ది సూపర్స్క్రిప్షన్. ఆయన శిలువ మీదకి ఎక్కిన తర్వాత పైన ఒక విలాసం పెట్టారు కదా. యోహాను సువార్త 19వ అధ్యాయం 19 వచ్చిన. ఒకరోజు జీవరత్నం మంచి ప్రశ్న అడిగాడు నన్ను. యోధా రాజులు ఎంతమంది అన్నాడు. ఎంతమంది యోధా రాజులు? 19 మంది. ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? 19 మంది. 19 కదా. ఇప్పుడు జాన్ 19:19 ఏముందో చూడండి. ఎగ్జాక్ట్లీ జాన్ 19:19. నజరేయుడైన యూదుల రాజు ఉందా? నజరేయుడని యేసు కదా. ఈ నజరేయుడని యేసు ఒక షేవింగ్, ఆయన అవమానపరచడానికి పైన సూపర్స్క్రిప్షన్. కొన్నిసార్లు పై విలాసము, కొన్ని చోట్ల ఎక్విజిషన్ అని రాయబడింది. ఆయన ఏం నేరం చేశాడు? ఏం నేరం లేదు, జస్ట్ ఆయన పేరు చెప్పబడింది. ఎవరైనా నజరేయుడు, తృణీకరించబడిన వాడు, నీ నిమిత్తం తృణీకరించబడిన వాడు. సూపర్స్క్రిప్షన్. యేసుప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు ఒక ప్రశ్న అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు ఆన్సర్ ఎక్కడుంది? సిలువ మీద ఉంది. వాళ్ళకి ఆన్సర్ ఎక్కడ దొరికింది? నాట్ ఇన్ బెత్లెహేమ్ బట్ ఇన్ కల్వరీ. ఈయన యూదులు రాజు నజరేయుడైన యేసు. గలిలయుడు, నజరేయుడు, ఈ 2 ఆయన తృణీకరమైన పదాలు. 3 భాషలో రాయబడింది. లాటిన్, రోమన్ చదవాలి, గ్రీక్ ప్రపంచ భాష గ్రీకులు చదవాలి, హీబ్రూ చదవాలి, ఆయన సిలువేయబడాలని చదవాలి. ఆ సిలువకు కూడా ఒక పేరు ఉందండి. ఆ సిలువ పేరు చూస్తారు యోహాను సువార్త 19వ అధ్యాయంలోని. యేసు సిలువ, ద జీసస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్. హిస్టారికల్గా ఈ లోకంలో ఎన్నో వేల సిలువలు ఉన్నాయి, కానీ ఒక సిలువ మాత్రం ఉంది. ఆ సిలువ పేరేంటి? యేసు సిలువ. 25:19-25 వచ్చిన. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపాబారి మరియు మగ్దలేన మరియు యేసు సిలువ, ద క్రాస్ ఆఫ్ జీసస్ కదా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, యోధాని వేశారనుకోండి, యోధా సిలువ కదా. ఇంకో వ్యక్తి వేస్తుంటే ఇంకో వ్యక్తి, కానీ ఏ సిలువ ఇది? యేసు సిలువ. సూపర్స్క్రిప్షన్ ఏమంటారు ఆర్కియాలజిస్టులు? తవ్వకాల్లో దొరికిందంటారు, మనకు తెలియదండి. యేసు సిలువ సూపర్స్క్రిప్షన్ దొరికిందంటారు. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. దొరికినా దొరకపోయినా మనం లేఖనాలను నమ్ముతున్నాం కదా. చూచిన వాటికంటే చూడని వారి దమ్ము. ఏం జరిగింది? సెంటెన్సింగ్, స్పైకింగ్, సూపర్స్క్రిప్షన్ అండ్ స్పంజ్. 6 hours ప్రభు యేసుక్రీస్తు వారి శిలువలో వేలాడాడు. ఫస్ట్ 3 hours వెలుగులో ఉన్నాడు. 9 to 12, 12 o'clock చీకటి పడింది. 12 to 3 లోకమంతా, దేశమంతా చీకటి కమ్మింది. ఆ 3 hours సైలెన్స్. ఏం జరిగింది సైలెన్స్ టైంలో? చాలా శ్రేష్టమైన మాట చెప్పాలి. ఈ మాట చెప్పేటప్పుడు నేను ఎంతో భయముతో చెప్తున్నాను. ఇప్పటివరకు ప్రభువారు పొందిన శ్రమలన్నీ ఒకటైతే, ఆ 3 hours ఆ చీకట్లో ఆయన పొందిన శ్రమ శ్రేష్టమైంది. సిన్ బేరింగ్. మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ముఖం మీద ఉమ్మేశారా? కోడాలతో కొట్టారా?
ఆయన్ని బంధించారా, ఆయన ఈడ్చారా? నో ప్రాబ్లం. ఇప్పుడు వాటన్నిటికి మించి శ్రమ తీవ్రమైంది. 3 hours ఏమయ్యాడు ఆయన? పాప మెరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. నా స్థానం నీ స్థానంలో ఆయన పాపిగా నిలబడ్డాడు. 2 అద్భుతమైన మాటలు దీనికి సంబంధించి ఉన్నాయి. మొట్టమొదటిగా 2 కొరింథీ పత్రిక 5:2 పాప మెరుగుని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. నెంబర్ 1 గలతీ పత్రిక 3 మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. ఆ 3 hours ఆయన మన శాపాన్ని భరించాడు. సిన్ బేరర్, నీ పాపాన్ని, సర్వలోక పాపాలని ఆయన మోసుకెళ్ళాడు కదా. బాప్తిస్మ ఇచ్చే అన్న మాట ఏంటి? ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన జీవితం అంతా పాపాన్ని మోసాడు. నో, ఈ 3 hours మన పాపమంతా ఆయన భరించాడు. అందుకే ఒక్క మాట, ఆయన పలికిన 7 మాటల్లో ఒక్క మాట 2 సార్లు రాయబడింది. ఏంటా మాట? నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితే. ఈ ఒక్క మాటే 7 మాటల్లో ట్వైస్ రాయబడింది. నా 3 hours తండ్రి అయిన దేవుడు ఆయన విడిచిపెట్టాడు. వి డోంట్ నో వై. మార్టిన్ లూథర్ గారు అన్న మాట, దేవుణ్ణి విడిచిపెట్టడమా, ఇది నా జ్ఞానానికి మించింది. నిత్యత్వం దానికి ఆన్సర్ చెప్పిద్దామో నాకు తెలియదు. సిన్ బేరింగ్. 12 to 3 అయిపోయింది. చీకటి అంతం కాబోతుంది, వెలుగులోకి వస్తుంది. యేసుప్రభువు ఒక మాట పలికాడు, ఐ థర్స్ట్, నేను దాహం కొని ఉన్నాను. ఏం చేశారు చూడండి ఒకసారి. స్పంజ్, యోహాను సువార్త 19:29. అప్పటికే యేసుప్రభువు వారికి 2 డ్రింక్స్ ఆఫర్ చేశారు. ఒక డ్రింక్ ఆయన తీసుకోలేదు, ఇంకో డ్రింక్ వారు కూడా ఆయనకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు 3వ డ్రింక్ ఆయన దాన్ని తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ 4 సువార్తలు పరిశీలన చేస్తే అట్లీస్ట్ ఆయనకి 3 డ్రింక్స్ ఆఫర్ చేశారు. మొదటి డ్రింక్ ఆయన రాజుగా నిరాకరించాడు. 2వ డ్రింక్ ఆయన ప్రధాన యాజకుడిగా నిరాకరించాడు. ఇప్పుడు 3వది ఆయన ప్రవక్తగా దాన్ని నిరాకరించాడు. చూస్తారు యోహాను సువార్త 19:29. తెలుగులో కూడా అదే పదం ఇచ్చారండి, స్పంజి. చేదు చెరకను ఆయన ఒకటి తగిలించారు, చేదు పాత్రను ఆయన తీసుకున్నాడు. జస్ట్ అట్లా సిప్ చేశాడంతే. లేఖనం నెరవేర్పు కొరకు ఆయన పొందిన మరొక శ్రమ స్పంజ్. అయిపోయినాయా ఆయన శ్రమలు? ఎన్నైనాయి బ్రదర్స్? 14 అయిపోయినాయా? లాస్ట్ వన్ స్పీరింగ్. ఆయన బళ్ళెముతో పొడవబడ్డాడు. ద లాస్ట్ పెయిన్. అప్పటికే ప్రభువారు చనిపోయాడు. నేను ఎప్పుడు ఈ సందేశం చెప్పినా ఒక ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభువారు చనిపోకముందు పొడవబడ్డాడా, చనిపోయినాక పొడవబడ్డాడా? చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. చనిపోకముందే పొడవబడ్డాడు అంటూ ఉంటాను. నో, ఆయన చనిపోయిన తర్వాత పొడవబడ్డాడు. కారణం, చనిపోకముందు పొడవబడితే పొడిచాడురా, చచ్చాడురా. ఆయన మానవుల చేతిలో చావలేదు బ్రదర్స్. ఆయన మానవ చేతిలో మరణించలేదు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చనిపోయిన గుర్తుగా ఏం చేశారండి? ఆయన పొడవబడ్డాడు. దేంతో పొడిచాడు? ఎంత చక్కగా రాయబడింది యోహాను సువార్త 19 ఈటతో పొడిచాను, ప్రక్కన పొడిచాను కదా. ప్రభువైన యేసుక్రీస్తు పట్ల మానవుడు చేసిన ఆఖరి అత్యంత ఘోరమైన కార్యం ఏంటంటే, సమాప్తమని పలికి ప్రభువుకి తండ్రికి అప్పగించుకున్న ప్రభువుని బళ్ళెంతో పొడవటం. చనిపోయిన వ్యక్తిని ఏం చేశారండి? బళ్ళెంతో పొడింది. కానీ దానికి ప్రతిస్పందన మాట చూడండి, వెంటనే రక్తము కారెను. మానవుడి యొక్క దుర్మార్గమైన కార్యము, దేవుని యొక్క కృపాకార్యం ఏంటి? వెంటనే ఏం కారింది? రక్తము కారి, స్పందన, ద బ్లడ్. 15 hours, 15 trials. This is the story between 2 evenings. ఏం జరిగింది? ఆయన కిందకు దించారు. నికోదేము, పిలాతు ఆయన కిందకు దించారు. క్రౌర్యంతో నిండిన చేతులు ఆయన సిలువకి ఎక్కిస్తే, ప్రేమతో నిండిన చేతులు ఆయన కిందకు దించినాయి.
ఒక పెద్ద సమాధిలో ఆయన పెట్టారు, సెపల్కర్ సమాధి. ఒక పెద్ద స్టోన్ వేశారు. ఆయన బరియల్ ఎంత శ్రేష్టమైంది. సింపుల్ బరియల్. సెరమన్స్ లేవు. ఉన్నాయా? సహజంగా ఏం చేస్తారు బరియల్లో? చనిపోయినప్పుడు ఎవరు చెప్పరు. చనిపోయిన తర్వాత మైక్ ఇస్తే ఏం చేస్తారండి? గంటలు గంటలు ఆయన ఎట్టంటాడు అని చెప్తారు. నో సెర్మన్స్, నో సాంగ్స్, జస్ట్ టీయర్స్ ఫ్రమ్ ద డిసైపుల్స్. ఆయన సమాధిలో పెట్టారు. దట్ ఈస్ ద లాస్ట్ గిమ్స్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని శరీరంతో చూసిన ఆఖరి చూపదే. ఇక ఆయన ఎన్నడూ